కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగినట్లు తాము సాక్ష్యాధారాలతో సహా గుర్తించామని ఈడీ మంగళవారం వెల్లడించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బిఎం పార్వతికి 14 సైట్లను దారదత్తం చేసే ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, దీంతో పాటు 1095 సైట్లను బినామీల పేరిట కొందరికి అక్రమంగా కట్టబెట్టారని ఈడీ తెలిపింది. ఈ మేరకు లోకాయుక్త పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరించింది. ఈడీ నివేదిక ప్రకారం పార్వతికి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఖరీదైన భూములను కాజేయడానికి సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేశారు. అధికార దుర్వినియోగం జరిగింది. అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. పార్వతికి లబ్ధి చేయడానికే ఇదంతా చేసినట్టు తమ విచారణలో తేలిందని ఈడీ నివేదికలో వెల్లడించింది. ఈ అక్రమాలన్నీ సీఎం సిద్ధరామయ్య వ్యక్తిగత సహాయకుడు, ముడా మాజీ కమిషనర్ ఎస్జీ దినేష్ కుమార్ అలియాస్ సిటీ కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఈడీ ఆరోపించింది. దీంతో పాటు ముడా పరిధిలోని ఖరీదైన 1095 సైట్లను బినామీల పేరిట కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అక్రమంగా దక్కించుకున్నారని, వీటి విలువ బహిరంగ మార్కెట్లో 700 కోట్ల పైమాటేనని ఈడీ వెల్లడించింది. తనపై దర్యాప్తు జరిపేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. అయితే పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్లో వివరించిన అంశాలపై నిస్సందేహంగా దర్యాప్తు జరిపించడం అవసరమని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను బట్టి సీఎం సిద్ధరామయ్యను విచారించి రిపోర్టును డిసెంబర్ 24 లోపు సమర్పించాలని ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు పంపి విచారించారు. ఈ క్రమంలోనే ఈడీ నివేదికను సమర్పించడం సంచలనంగా మారింది.